ఇంతకీ ఈరోజు డేట్ ఎంత? 18. అంటే ఇంకో 2 రోజుల్లో దీపావళి. ఏంటో ఈ పండుగల వల్ల నా జేబుకు చిల్లేయిగా. మొన్నే కదా దసరా అయింది, సద్దులకు 1000 రూపాయలు బొక్క అయినాయి. ఇప్పుడు దీపావళి అంటే 2000 బొక్క. ఈ పండుగలను పబ్బాలను తయారు చేసిన వాళ్ళను పట్టుకొని తన్నాలి. నాలాంటి మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఎలా బతుకుతారు? డాడీ గారు, ఓయ్ డాడీ గారు. ఎవడ్రా అది? నన్ను డాడీ గారు అని పిలుస్తున్నారు. ఇప్పటి వరకు మా ఎదవే నన్ను అలా పిలవలేదు. నేనేనండి. సురేష్ గారు మీరేనా? మీరేంటండి నన్ను డాడీ గారు అని పిలుస్తున్నారు? మీ పేరేంటో నాకు తెలియదు కదా అండి. ఏబీ మోదీ వాళ్ళు కూడా చెప్పలేదు. మీరు మిడిల్ క్లాస్ ఆనంద్ వాళ్ళ డాడీ కదా, అందుకే డాడీ గారు అంటున్నాను. బతికించారండి బాబోయ్. నన్ను డాడీ అని నా ఆస్తిలో ఉన్న వాటా అడుగుతాను అనుకున్నాను. మీ దగ్గర ఏముంది అండి ఈ డబ్బాయిలు తప్ప? పంచులు వేసింది చాలు గాని ఎందుకు వచ్చారో చెప్పండి సురేష్ గారు. అంటే 20వ తారీఖు దీపావళి కదా, ఈరోజు 18వ తారీఖు, ఇంకా 2 రోజులే ఉంది. అయితే అంటే దీపావళి అని మన ప్రభుత్వం 3 రోజులు బంద్ అన్నారు పెట్రోల్ బంక్. కావున 3 రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ ఇప్పుడే తీసుకురావాలి అండి. ఏంటేంటి దీపావళి అని పెట్రోల్ బంక్ బంద్ చేస్తున్నారా? ఎందుకు? అంటే ఇప్పటి యూత్ పోరగాళ్ళు చాలా చెడిపోయారు కదా అండి. ప్రతి పండుగ తాగును తిరుగును. అందుకే తాగిన మత్తులో పెట్రోల్ బంక్ల ముందు దీపావళి బాంబులు పేలుస్తారని, పెద్ద ప్రమాదం అవుతుందని ప్రభుత్వం ఆలోచించి బంద్ పెట్టింది. అవునండి సురేష్ గారు, ఇప్పటి పోరగాళ్ళు బాగా చెడిపోయారు. బంక్ ముందు క్యూ లైన్ బాగా పెరిగిందంట. నేను 3 రోజులు సరిపడా పెట్రోల్ కోసం పోతున్నాడు, మీరు ఇంకా రండి. పదండి వస్తాను. ఏంటో ఈ కొత్త ఖర్చు. దీపావళి సామాన్లకే ముందు చిల్లు అనుకుంటే మళ్ళీ ఈ కొత్త చిల్లు. తొందరగా పోయి 100 రూపాయల పెట్రోల్ తెచ్చుకుంటే నాకు 3-4 రోజులు వస్తుంది. ఆ క్యూ లైన్ ఎక్కడి వరకు వచ్చిందో. ఏమే చెప్పండి. నాకు క్యాన్ ఇస్తావా? బంకుకు పోయి పెట్రోల్ తేవాలి. ఇప్పుడు ఎందుకండి? సడన్ గా ఏమైనా పెట్రోల్ ధరలు పెరిగాయా? తగ్గడమా? ఈ జన్మకు జరుగుద్దా? ఎల్లుండి దీపావళి కదా, అందుకే 3 రోజులు పెట్రోల్ బంకులు బంద్. ఒక క్యాన్ ఇస్తే బంకుకు పోయి 100 రూపాయల పెట్రోల్ తెస్తా. ఏంటి 100 రూపాయల పెట్రోలా? తొందరగా ఆ క్యూ లైన్ ఎక్కడి వరకు పెరిగిందో. ఏంటి తెచ్చే 100 రూపాయల పెట్రోల్ కోసం క్యూ లైన్ లో ఉండాలా? మరి తొందరగా క్యూ లైన్ బంకు నుంచి పోలీస్ స్టేషన్ వరకు పెరిగిందట. ఆగండి, దొరుకుతలేదు. నువ్వు ఇచ్చే వరకు కాస్త పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాప్ వరకు పెరుగుతుంది. తీసుకోండి, దొరికింది. అమ్మా దొరికిందా? ఈ లైన్ ఎక్కడి వరకు పాకిందో నువ్వు తలుపుల దగ్గర పెట్టుకో, నేను బంకు దగ్గరికి పోయి పెట్రోల్ తీసుకొస్తా. ఏమండి, కాస్త తినేసి వెళ్ళండి. అక్కడ ఎంతసేపే, ఇలా పోయి అలా వస్తా. వచ్చినాక తింటా. కానీ 3 రోజులు బంద్ అంట. ఈ జనాలు ఎగపడతారు. ఇక సురేష్ గారితో చెప్పి వెనకాల ప్లేస్ ఉంచుమన్నా బాగుండు. అబ్బబ్బా ఎంతమంది వచ్చారో, ఏదో జాతరకు వచ్చినట్లు. ఈ జనాల్లో సురేష్ గారు ఎక్కడున్నారో. డాడీ గారు, ఓ డాడీ గారు, ఇక్కడ. సురేష్ గారు ఎంత అండి ఇంతమంది జనాలు ఉన్నారు? 3 రోజులు బంద్ అంటే ఉంటారు కదా డాడీ గారు. ఇంతమందిలో అలా పిలవకండి సురేష్ గారు, అసహ్యంగా ఉంటుంది. మరి ఏం చేయంటారు? మీరు ఎలాగో పేరు చెప్పారు, ఏబీ మోదీ వాళ్ళు చెప్పలేరు, అందుకే డాడీ గారు అంటున్నాను. మనకి ఇంతమంది జనాల మధ్య పెట్రోల్ దొరుకుతుందా సురేష్ గారు? నాకైతే దొరుకుతుంది. మీకు డౌటే. మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ క్యూ లైన్ బస్ స్టాండ్కి వెళ్ళి రైల్వే స్టేషన్ దాకా పోతుందేమో. మీరు ముందు పోయి క్యూ లైన్ పొంది. అది కూడా నిజమేనండి సురేష్ గారు, ముందు పోయి నా లైన్ కాయాలి. ముందు వెళ్ళండి డాడీ గారు. అలా అనకండి సురేష్ గారు. మీరు పోయి ఏబీ మోదీ వాళ్ళని కలిసి మీ పేరు నామకరణం చేయమనండి డాడీ గారు. సరే బాబోయ్, గాంధీ తాతలాగా నేను అందరికీ డాడీ అయిపోయేటట్టు ఉన్నాను. ముందు ఏబీ మోదీ వాళ్ళని కలిసి నాకు మంచి పేరు పెట్టాలి. ముందు ఈ పెట్రోల్ పని చూద్దాం. ఇంతమంది ఉంటే నాకు పెట్రోల్ దొరుకుతుందా అసలుకి? మా ఊరి జాతరకు కూడా ఇంతమంది రారు. ఏంటో ఈ జనాలు. ఈ లైన్ ఎంతసేపు కాయాలో నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. 2 hours later. ఇక్కడ ఎంతసేపు పడుతుందో, ముందే అన్నం తిని రాలేదు. ఇంకా ఎంతసేపు రా బాబోయ్. ఇంతకు వాడు పెట్రోల్ పోస్తున్నాడా లేకపోతే పాస్ పోస్తున్నాడా? ఏంటో గురుగారు, గంట సేపు నుంచి ఆపుతున్నాను. లైన్ ఎక్కడ పోతుందో అని
గంట సేపు నుంచి పోయకుండా ఉన్నాను, నాతో మాట్లాడించకండి. ఓకే గురువుగారు. ఇంత ఎక్కువసేపు మాట్లాడిపిస్తే ప్యాంట్లోనే పోసేటట్టున్నాడుగా. నాకు పెట్రోల్ దొరికింది డాడీ గారు, బాయ్. నాకు పెట్రోల్ దొరకలేదనుకున్నా ఈ సురేష్ గారికి పెట్రోల్ దొరికిందనే కడుపు మంట బాగున్నది. ఇంట్లో మా ఆవిడ అన్నం తిని వెళ్ళామన్నది. వింటేకా నేను ఇలా పోయి అలా వస్తా అన్నా. ఇప్పుడు చూడు, పైన ఎండ కడుపులో మంట. ఇప్పుడు ఎంతసేపురా బాబు. Few moments later. అబ్బా, ఇప్పటికీ బంకులోకి వచ్చాను. నెక్స్ట్ నేనే ఇక. బాబు 100 రూపాయలు పెట్రోల్ కొట్టు. లేదండి, బంకులో పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ 3 రోజుల తర్వాతే రండి. ఏంటి 9 గంటలుగా క్యూ లైన్లో ఉంటే నా దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ లేదంటావా? దీపావళి బాంబుతో బంక్నే పేల్చేస్తా. లేదండి, నిజంగానే బంకులో పెట్రోల్ అయిపోయింది. నాకు అదంతా తెలియదండి. నాకు 100 రూపాయలు పెట్రోల్ కావాలి. లేదండి గురువుగారు, కొంచెం వినండి. బంక్ 3 రోజులుగా బంద్ అంటే మనిషికి 100 రూపాయల పెట్రోలే వేయాలి. ఆయనకేమో 500, ఈయనకేమో 300 వేసి నాకు ఇప్పుడు 100 రూపాయల పెట్రోల్ వేయాల్సిందే. నాకు తెలియదు కదా గురువుగారు, మీ దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ అయిపోతుందని. అదంతా నాకు తెలియదండి. నాకు ఇప్పుడు 100 రూపాయల పెట్రోల్ పోస్తారా లేదా? కావాలంటే నా బైక్ లో ఉన్న పెట్రోల్ ఇస్తాను, తీసుకోండి గురువుగారు. అయ్యా, ఎలాగోలా పెట్రోల్ సంపాదించుకున్నాను. ఈ 3 రోజులు పెట్రోల్ జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఏమే, ఈ పెట్రోల్ జాగ్రత్తగా పెట్టు. సరేనండి. సరే, నాకు కొంచెం పని ఉన్నది, నేను బయటికి పోయి వస్తా. The next day. ఏమే, బైక్ లో పెట్రోల్ అయిపోయింది, నిన్నటిది పెట్రోల్. ఆగండి, తెస్తాను. ఏమైందే? పెట్రోల్ ఖాళీ అయిపోయిందండి. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, ఇదిగోండి ఖాళీ క్యాను. ఏంటి 100 రూపాయల పెట్రోల్ ఖాళీనా? క్యాన్కి ఏమైనా బొక్క ఉండేనా? లేదండి. మరి ఏమైందే? ఏమండి, నిన్న ఆనంద్ గాడు ఆ రూమ్ లోకి పోయిండండి. ఓరి నా కోతి నా కొడక, ఆడు ఇంటికి రాని సచ్చాడు నా చేతిలో.